వాన నీటిని ఒడిసిపట్టడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశావహ స్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వమే మెచ్చి ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించింది. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా 2వ జాతీయ ఉత్తమ నీటి పురస్కారం అవార్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఈ అవార్డు అందుకున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని అర్ధరాత్రి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలకు వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా తమకు ఫోన్ చేయవచ్చునని రోగులకు తన విజిటింగ్ కార్డును పంచిపెట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్న కారుమూరి వెంకటరెడ్డికి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఖండించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వంటి ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా ఆయన తీసుకువెళ్లారని ఆరోపించారు. రెడ్ బుక్ వ్యవహారంలో జరుగుతున్న తీరుపై మాట్లాడుతున్నందుకు అక్రమ అరెస్టు చేస్తున్నారని శ్యామల ఆరోపించారు. నిర్మల్ జిల్లా బాసరలో ఓ వర్గానికి చెందిన 2 యువకులు ఛత్రపతి శివాజీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని ముదోల్ హిందూ వాహిని సభ్యులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. కార్పొరేషన్ లిమిట్స్ శిశు మందిర్ స్కూల్ ఏరియాలో ఉన్న కృతంగా రెస్టారెంట్ మంటల్లో చెలరేగాయి. అది గమనించిన స్థానికులు వెంటనే స్పందించిన మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చివరి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి గండిపడుతుంది. నెత్తిన బోనంతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించే భక్తుల నుంచి భారీగా నగదు రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు తీసుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతపురంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్న జనరేటర్లోకి గుర్తు తెలియని వ్యక్తి దూరి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయినగర్ మొదటి క్లాసులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఏర్పాటు చేసిన జనరేటర్ నుంచి దుర్వాసన వస్తుండటంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయసు 55 నుంచి 60 ఏళ్ల లోపు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా ప్రాణం తీసిన ఓ యువకుడు అక్రమ సంబంధం చివరకు ప్రాణం తీసేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండగా మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన సల్మాన్తో 6 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల షారుఖ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆప్షా అనే మహిళతో కలిసి ఉంటున్నాడని తెలియడంతో ఆమె భర్త షారుఖ్ను హత్య చేయించింది. మృతుని భార్య సల్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.